నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. రీసెంట్గా నేను హ్యాండ్మేడ్ బీడ్స్ జ్యువెలరీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఈ రోజుకైతే 10 డేస్ అవుతుంది. వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు చూడడం వల్ల మీకు జెన్యూన్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి. మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియో అనేది జనాల్లోకి వెళ్తుంది. జనాల్లోకి వెళ్ళడం వల్ల బిజినెస్ అనేది గ్రో అవుతుందన్నమాట. గ్రో అయితే ఇంకొకరికి నేను ఉపాధిని కల్పించే అవకాశం నాకు దొరుకుతుందనమాట. నా ఇంటెన్షన్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు. మార్కెట్లో ఎన్నో షాప్స్ ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు. నేనేంటంటే ఇంట్లోనే ఉండి ఏదో ఒక బిజినెస్ రన్ చేయాలని ఇంటెన్షన్ ఉన్నదన్నమాట. అట్లనే నాలాగే ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి నేను స్టార్ట్ చేశాను అని చెప్పి నేను ఒక్కదాన్నే బిజినెస్లో సక్సెస్ అవ్వాలనేది కాకుండా నేను గ్రో అవుతూ మరికొంతమందికి ఉపాధిని అయితే కల్పించాలనే ఇంటెన్షన్తో అయితే నేను ఉన్నాను అనమాట. మీరు ఎట్లాగో బయట పర్చేజ్ చేసే బదులు మన దగ్గర పర్చేజ్ చేయడం వల్ల, ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నేను చిరు వ్యాపారిని. చిన్న గ్రోత్ అనేది పెరుగుతుంది. గ్రోత్ పెరిగిన తర్వాత సేల్స్ అనేవి పెరుగుతాయి. సేల్స్ పెరిగిన తర్వాత నేను మరికొంతమందికి ఛాన్స్ ఇవ్వగలుగుతా. నేను డైరెక్ట్గా ఆర్నమెంట్ అయితే తీసుకొచ్చి నేను ఇలా సేల్ చేయొచ్చు. ఒక్క నిమిషం. నేను ఇలా డైరెక్ట్గా ఆర్నమెంట్స్ అనేవి తీసుకొచ్చి సేల్ చేయొచ్చు. బట్ ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇలా డైరెక్ట్గా ఆర్నమెంట్స్ అనేవి డైరెక్ట్గా తీసుకొచ్చి సేల్ చేయొచ్చు. ఇవి సేల్ చేయడం వల్ల బిజినెస్లో నేను ఒక్కదాన్నే డెవలప్ అవుతా, నాకు మంచి సేల్స్ వస్తాయి, నాకు మంచి ప్రాఫిట్ వస్తుంది. నేను ఒక్కదాన్నే ముందుకు వెళ్ళడం అనేది నా ఇంటెన్షన్ అయితే కాదండి. నా ఆలోచన ఏంటంటే ఈ బీడ్స్ దీన్ని మేక్ చేయాలంటే దీనికి రా మెటీరియల్ కావాలి. ఈ రా మెటీరియల్తో జ్యువెలరీ అనేది మేకింగ్ చేయాలన్నమాట. ఇది ఒకటేని కాదు, చాలా రకాల మోడల్సే ఉన్నాయి. అవి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందన్నమాట. అట్లా ఒక జ్యువెలరీని మేక్ చేయాలంటే చాలా రకాల రా మెటీరియల్ అయితే మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇట్లా వీటన్నిటి ద్వారా మనం మేకింగ్ అనేది చేస్తామన్నమాట. ఇట్లా వీడియోలో క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటే ఇవన్నీ రా మెటీరియల్. లాకెట్స్ ఉంటాయి, వెనకాల హోల్డర్స్, ఇట్లా రకరకాలుగా చాలా టైప్స్ ఆఫ్ రా మెటీరియల్ అయితే దొరుకుతుంది. ఈ మెటీరియల్ అంతా తీసుకొచ్చి మనం ఒక ఆర్నమెంట్ని అయితే మనం రెడీ చేస్తాం అనమాట. ఈ రెడీ చేసేది ఒక పని అనమాట. ఇట్లా రకరకాల జ్యువెలరీ మేకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ మేకింగ్ అనేది తయారు చేయగలగడం కూడా ఒక పని అనమాట. ఇది ఇలా తయారు చేయడానికి కంపల్సరిగా అవసరం నాకు మ్యాన్ పవర్ అనేది కావాలి. మ్యాన్ పవర్ కావాలంటే నాకు ఒక్కదాని వల్ల అయితే కాదు. ఎప్పుడైతే బిజినెస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో మనం ఇంకొకరికి అవకాశం ఇవ్వగలుగుతాం అనమాట. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్ అనమాట. దీనివల్ల ఈ వీడియో అనేది జనాల్లోకి వెళ్తుంది. నా ఇంటెన్షన్ కానీ మీకు నచ్చినట్లయితే, మరికొంతమందికి అవకాశం ఇవ్వాలని మీరు అనుకుంటున్నట్లయితే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా ఇంటెన్షన్ మీకు కనుక ఇది నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.